నమస్కారం. నేటి మన్యంకొండ వార్తలకు స్వాగతం. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులను 10 నెలల్లో చేసి చూపించాం. మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రైతు పాక్షిక రుణమాఫీ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ గ్రౌండ్ చేసింది ఏమీ లేదు. 1,100 ఎకరాలు సేకరిస్తుంటే ఎందుకంత రాద్ధాంత? కోడంగల్ ప్రాంతంలో పర్పస్ ఆఫ్ అక్వైరింగ్ ల్యాండ్ అంటే దేనికోసం ఈ భూసేకరణ జరుగుతుంది? అభివృద్ధి పేరిట భూసేకరణ మంచిదే, కానీ దానిపై స్పష్టత, అదే కాకుండా రైతులకు జరగబోయే మేలు గురించి ఒక మంచి పిఆర్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ భూసేకరణ జరిపితే తప్పులేదు. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. రాజన్న ఆలయంలో కోడె మొక్కు చెల్లింపు, ప్రధాన గుడి విస్తరణ పనులు శంకుస్థాపన. ఇది రేవంత్ రెడ్డి వేములవాడకు పోయి సభలో చెప్పిన మాటలే. నిరుద్యోగులకు ఉపాధి వద్దా? నిరుద్యోగులకు ఉపాధి కావాలి, కానీ ఈ భూసేకరణ వల్ల నిరుద్యోగము తొలగుతుంది అని గ్యారంటీ ఇవ్వగలరా? ఇది మన ప్రశ్న. ఎందుకంత కడుపు మంట? మల్లన్న సాగర్ భూసేకరణలో 10 గ్రామాలు ముంచలేదా? అంటే వాళ్ళు ముంచుతారని మీరు ముంచవలసిన అవసరం ముమ్మాటికి లేదు. భూసేకరణ ప్రొసీజర్ ప్రకారం పెరిగిన భూధరల ప్రకారం మీరు అది తీసుకొని ఉపాధి హామీ, ఆ కోల్పోతున్న ల్యాండ్ కోల్పోతున్న వ్యక్తులకు ఉపాధి హామీ కన మీరు ఇవ్వగలిగితే ఏ ప్రాబ్లం లేదు. గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించండి. గిగ్ వర్కర్స్ అంటే ఈ స్విగ్గీ, జొమాటో, టెంపరీ జాబ్స్, డెలివరీ బాయ్స్, ఇలాంటి ఒక బిల్లు తీసుకొని వస్తున్నట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇది జాగ్రత్తగా రూపొందించండి అని చెప్తున్నాడు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో భాజపా కూటమి మొగ్గు. వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహారాష్ట్రలో 65%, జార్ఖండ్ మలి దశలో 28% పోలింగ్. అంటే మహారాష్ట్రలో చాలా తక్కువ పోలింగ్ జరిగిందని మనం అనుకోవచ్చు. జార్ఖండ్లో 28% అంటే అది కూడా తక్కువనే, కానీ ఇట్స్ ఓకే. జార్ఖండ్ వైజ్ ఇట్స్ ఓకే. అంటే మనకు అందుతున్న సమాచారం ఇప్పుడు పేపర్ల ద్వారా ఏమంటే, ఎగ్జిట్ పోల్స్ ద్వారా మళ్ళీ భాజపా బమ్మిరి చేసైనా పవర్లోకి రాబోతుంది అని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. బహుశా అలాగే జరగవచ్చు. జరిగితే కర్ణాటక కాంగ్రెస్కి తీవ్రమైన ముప్పు అని మన మన్యంకొండ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. చాణక్య సర్వే, లోక్షాహి సర్వే అంటే ఒక 10-15 సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా మనకు ఈ సమాచారం అందుతుంది. యుద్ధ భయాలు అంటే రష్యాలో జరుగుతున్న యుద్ధం గురించి ఇక్కడ రాస్తున్నాడు.
లారీ ఢీకొని కాళ్ళు నుజ్జు నుజ్జు, ప్రాధేయపడుతున్న హాస్పిటల్కి తరలించలేదు. ప్రాధేయపడుతున్నా అక్కడ సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీస్తున్నట్ట కానీ ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. 108 అంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే అది వచ్చే లోపే వీళ్ళు వీడియోస్, సెల్ఫీలు, షార్ట్స్ తీసుకొని సోషల్ మీడియాలో వేసే దాంట్లో జనాలు బిజీగా ఉన్నారు. ఇది మన దగ్గర డెవలప్ అవుతున్న మానవత్వం లెవెల్స్. ఆ వ్యక్తిని హాస్పిటల్కి చేర్చే లోపే ఆ ప్రొసీజర్లోనే చనిపోయాడు. ప్రాధేయపడుతున్నా అంటే 2 కాళ్ళు నుజ్జైతే కాళ్ళు కోల్పోయేవాడేమో కానీ ప్రాణం కోల్పోయేవాడు కాదు. కానీ అన్ఫార్చునేట్లీ మన సోషల్ మీడియా పిచ్చి కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంట్లో లారీ డ్రైవర్ అరెస్ట్. పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద అంటే ఆయన పార్క్లో నుంచి ఈడ్చుకొని వచ్చింది కదా, అది ప్రొసీజర్ ప్రకారం రాంగ్. అంటే ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఒక ఎక్స్ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన పారిపోయే అవకాశం లేదు కనుక మీరు ఇంట్లో ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు కదా అని హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆ మొట్టికాయలు వేసింది చాలా పెద్ద విషయంగా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. అది మనకు అవసరం లేదు, ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి ఏం చేసిండో అందరికి తెలుసు. కానీ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. కానీ ఆయన ఎక్కడ పారిపోడు కనుక పార్క్ నుంచి ఎందుకు అరెస్ట్ చేశారు, దానికోసం ఫ్రంట్ పేజీలో ఇంత పెద్ద న్యూస్. కేసీఆర్ గంజాయి మొక్క కాదు కల్పవృక్షం. రేవంత్ రెడ్డి కేసీఆర్ని గంజాయి మొక్క అన్నాడు, కానీ ఈనాడు పేపర్లో మొక్క అని ఇచ్చింది. అంటే గంజాయి మొక్క అనే రాసే ధైర్యం ఈనాడు పేపర్కి లేదు. అది గంజాయి మొక్క అనేది దాని గుణం తెలియజేస్తుంది. కేసీఆర్ మొక్క కాదు అనేది, కేసీఆర్ మొక్క కాదు గంజాయి మొక్క అని క్లియర్గా చెప్పిండు. అప్పుడు వీళ్ళకి రాయడానికి ఏం బాధనో మనకు తెలియదు. కేసీఆర్ మొక్క కాదట, కల్పవృక్షం అట. దేనికి కల్పవృక్షం? పార్టీకి కల్పవృక్షమా, కేటీఆర్కి కల్పవృక్షమా, శ్రీనివాస్ గౌడ్కి కల్పవృక్షమా, హరీష్ రావుకి కల్పవృక్షమా? ఎవరికి కల్పవృక్షం? కల్పవృక్షం కరెక్టే. ఆ కల్పవృక్షం ఎవరికి? రాష్ట్రానికా, పార్టీకా, మీకా అనేదే ప్రశ్న. అది ప్రజలు క్లియర్గా పసిగట్టి సమాధానం లాస్ట్ ఎలక్షన్లో ఇచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గుండు సున్నా ఇస్తే కేసీఆర్ కల్పవృక్షంగా ఉండి ఎవరికి కల్పవృక్షంగా మారాడు ప్రజలు స్పష్టంగా తెలియజేశారు. ఢిల్లీపై పొగ పట్టిందెందుకు అంటే ఢిల్లీ పొల్యూషన్పై ప్రతి వింటర్లో అవగాహన బాగా ఎక్కువవుతుంది. ఇంకా ప్రింట్ మీడియాకు, సోషల్ మీడియాకు, డిజిటల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇది ఒక టాపిక్ డిస్కస్ చేసుకోవడం. పొగ మంచు, పొల్యూషను, స్టబుల్ బర్నింగ్. అసలు ఈ స్టబుల్ బర్నింగ్ని పెలెట్స్గా మార్చి హోటల్స్కి దానికి సప్లై చేస్తే ఈ గ్యాస్ వినియోగం తగ్గుతుంది అనే ఒక రిపోర్ట్ ఉంది. కానీ అది మరుగున పడ్డది, ఎవరు పట్టించుకుంటలేరు. స్వయం ప్రతిపత్తి వెనుక కోట్ల దంద అంటే అటానమస్ చేస్తే వాళ్ళ యథేచ్ఛగా సీట్లను వాడుకొని సిలబస్ తమ అంచనాకు ఎంత ఉంటుందో అంత వేసుకొని స్టూడెంట్స్ను కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకొని దందా చేస్తున్నారని దీని సారాంశం. స్వయం ప్రతిపత్తి వెనుక కోట్ల దందా, అది న్యాచురల్. అది అటానమస్ అనగానే వాళ్ళ ఇష్టమే. జేఎన్టీయూ పరిధిలో
85 అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, వాటిలో 40 కళాశాలలకు గత 3 ఏళ్లలోనే అనుమతి. అంటే కేసీఆర్ హయాంలో 40% హైరైజ్లకు పర్మిషన్ ఇచ్చినట్టు అటానమస్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిండు. దాంట్లో ఎంత దండి ఉండొచ్చో మీకు తెలుసు. అందుకోసమే కల్పవృక్షం అని చెప్తున్నాడు హరీష్ రావు. పెద్ద పెద్దోళ్లకు, దగాకోర్లకు, బద్మాష్గాళ్లకంతా కల్పవృక్షం కేసీఆర్ కనుక లాస్ట్ ఎలక్షన్లో ప్రజలు గుర్తుపెట్టి ఇంటికి పంపించారు. ఇది సారాంశం. మహారాష్ట్ర, జార్ఖండ్లో భాజపా మొగ్గు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఫలితాలు వస్తాయా, జార్ఖండ్లో హంగ్ వస్తుందా ఒకసారి చూడాలి. మహారాష్ట్రలో బహుశా కాంగ్రెస్ రాకపోవచ్చు, ఎందుకంటే కుమ్ములాట. శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్లో కుమ్ములాట కారణంగా ఈ ఎలక్షన్ ఓడిపోయే ఆస్కారం ఉంది అని తెలుస్తుంది. ట్రక్కులకు నిప్పంటించిన మావోయిస్టు. జార్ఖండ్లోని కలేహార్ జిల్లాలో ట్రక్కులకు నిప్పంటించినట నక్సలైట్. గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించండి, సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ లేఖ. కులగణన 70% పూర్తి, సక్సెస్ఫుల్ అంట రాహుల్ గాంధీ చెప్తుంది ఢిల్లీలో కూర్చొని. మనకు హైదరాబాద్లో తెలుస్తుంది అసలు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అది సక్సెస్ఫుల్లా కాదా, అది కులగణన నిన్న. ఈ రిపోర్ట్ వల్ల ఏదైనా మేలు జరుగుతుందా బీసీలకు అంటే, నా ప్రకారం బీసీలు నష్టపోతారు కానీ లాభం వచ్చే సూచనలు ఈ సర్వే ద్వారా ఉండవు. ఈ సర్వే యాక్యురసీ ఒక 20-30% ఉంటుంది తప్ప 70% మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కులగణన కావాలంటే బీసీలను అందరినీ మీ సేవా సెంటర్కి పోయి మీ వివరాలు ఇవ్వండి అంటే అందరు ఇచ్చేస్తారు బీసీ. అంటే బీసీలు ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళంతా ఓసీలు, వేరే కులాల వాళ్ళు కనుక మీరు ఈజీగా డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ఈ సర్వే ఉద్దేశం వేరే ఉండే, జనాలు అలర్ట్ అయిన కారణంగా ఈ సర్వే ఫెయిల్ అయ్యి, బీసీ సర్వే కూడా ఫెయిల్ అయ్యి ఇప్పుడు అధోగతి పాలైంది సర్వే. ఈ గిగ్ వర్కర్ల బిల్లు ఏముండబోతుంది, దాంట్లో ప్రభుత్వం ఏం చేయగలదు అంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే గిగ్ వర్కర్ అంటే అప్పుడప్పుడు పార్ట్ టైం వర్కర్స్ని గిగ్ వర్కర్స్ అంటారు. అంటే పొద్దున్నో సాయంత్రమో వారానికి ఒకసారో నెలకోసారో పనిచేసే అవకాశం కల్పించేది గిగ్ వర్కర్ల బిల్లు. గురుకులాల నరకకూపాల. కేసీఆర్ ఉన్నప్పుడు భయంకరమైన అభివృద్ధి, సూపర్ లైఫ్ పిల్లలు, ఇప్పుడు నరకకూపాలుగా మారాయి. చిరుధాన్యాలు వెల్లివిరియాలి అంటే ఒకటి న్యూస్ ఐటమ్స్లా సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్లో ఉంటుంది. చిరుధాన్యాలు వెల్లివిరియాలి. చిరుధాన్యాలు ఎట్లా తినాలి? చిరుధాన్యాల ప్రైస్ సడన్గా అంత పెంచడం కారణంగా చిరుధాన్యాలు తినరు తప్ప, అంటే తినే అవకాశం ఉన్నా ఇప్పుడు తినలేము. ఎందుకంటే బియ్యం రేటు, రాగి రేటు అంతా ఒకటే ఉంది. సో రాగిని ప్రాసెస్ చేసి రొట్టెలుగా మార్చి, సంకటిగా మార్చి తినగలరా? అది రుచికరంగా ఉంటుందా? ఉండదు. ప్రిఫర్ చేస్తారు, రైస్ని ప్రిఫర్ చేస్తారు. సో చిరుధాన్యాలను గగ్గోలు పెట్టి దానికి ఎంఎస్పి మద్దతు ధర తెలిపి రాగి 60 రూపాయలు, జొన్నలు 60-70 రూపాయలు, సజ్జలు 50-60 రూపాయలు చేస్తే ఎవడు చిరుధాన్యాల వైపు పోయి, ఫస్టే చిరుధాన్యాలు తినరు మన దగ్గర. తయారు చేసే ప్రొసీజర్ రుచి ఉండదు, పాడుండదు అని ఎవడు చేయడు. దాంట్లో నువ్వు మద్దతు ధర తెలియజేస్తే ఇక తినేటోడు కూడా తినడు.
ఎక్కువ తినేటోడు జొన్న రొట్టెలు తింటారు కొన్ని 15 రూపాయలు కోటి. అది డయాబెటీస్ నానా వ్యాధులు ఉన్న వాళ్ళే తినాలి అని మన దగ్గర నానుడి ఉంది. అదే ప్రకారంగా షుగరు బీపీ వచ్చిన వాళ్ళు మాత్రమే చిరుధాన్యాలు బయట కొనుక్కొని తింటారు. ఇండ్లలో చేసుకునే ధైర్యం లేదు, ఆ టెక్నిక్ తెలియదు, ప్లస్ ప్రాబ్లమేటిక్ కూడా, పిల్లలు కూడా తినరు. అది చిరుధాన్యాలు వెల్లువిరియాలి. భారీగా సాగు వినియోగం పెరగాలి. భారీగా సాగు వినియోగం పెరగాలి. వినియోగం పెరగాలంటే దాని యూటిలిటీ తెలవాలి, అది రుచికరంగా ఎలా మార్చాలో తెలవాలి, అప్పుడే వినియోగం పెరుగుతాయి. అంతేగాని స్టేట్మెంట్లు ఇస్తే చిరుధాన్యాల రేట్లు 40% తగ్గుతాయి కానీ దాని వినియోగం పెరగదు. ఇది సారాంశం. అంటే ఇక్కడ రాసిన సారాంశం కాదు, మన మన్నెంకొండ న్యూస్ సారాంశం. ఉత్పత్తిలో మేటి భారత్. ఉత్పత్తిలో మేటే, ఎందుకంటే వాన కొద్దిగా పడ్డ చిరుధాన్యాలు పెరుగుతాయి, బాగా పైసలు వస్తాయి. టీటీడీ నిర్ణయం సమర్థనీయం. కిషన్ రెడ్డి అంతా అయినాక వచ్చి చప్పట్లు కొడుతుండు కిషన్ రెడ్డి. ఈ టీటీడీలో డిసిషన్ తీసుకున్నది ఎవరు? టీడీపీ. టీడీపీ ధైర్యం చేసినాక కిషన్ రెడ్డి వచ్చి చప్పట్లు కొడుతుండు. టీటీడీకి పోయి విడి చేసింది ఏం లేదు. లక్కవరం జలాశయంలో 3వ ద్వీపం అట, 3వ ఐలాండ్ లక్కవరంలో ప్రారంభించిన మంత్రులు జూపల్లి సీతక్క. అది ఆ లక్కవరంలో జలాశయంలో 3వ ద్వీపం అట, 3వ ఐలాండ్ ప్రారంభించినట. అంటే పర్యాటక దాన్ని డెవలప్ చేయడానికి. నేడు రేపు గ్రూప్ 4 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. మనం మొన్న టీచర్స్ ధృవపత్రాల పరిశీలన చూసినాం, ఎంత బాగుండదు. ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగుల ధృవపత్రాల పరిశీలన. ఇంత అపాయింట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ తీస్తారా లేదో, తప్పైపోయిందని లెంపకాయలు వేసుకుంటారు. ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగుల గురించి మనం చూడాలి, ఈ ధృవపత్రాలు ఎట్లా పరిశీలిస్తారో చూడాలి. డిసెంబర్లో గ్రూప్ 2 నమూనా పరీక్షలు, మాక్ టెస్ట్ గ్రూప్ 2 డిసెంబర్లో ఉందట. ఆ మాక్ టెస్ట్కి కూడా ఎంత గడబడి చేస్తారో తెలియదు. సూపర్ స్పెషాలిటీ సీట్లలో కోత. పదిహేను డిఎం సీట్లు కోల్పోతున్న కేఎంసీ. అంటే స్పెషలైజేషన్ కోర్సెస్కి సీట్ల కోత, ఎందుకంటే ఫ్యాకల్టీ లేరట. ఫ్యాకల్టీ లేకుండా స్పెషలైజేషన్ కోర్సు మెడిసిన్లు చేస్తే ఏమవుతుందో మన అందరికి తెలుసు. మన డాక్టర్స్ నాడీ పరీక్ష చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అంటే డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ వస్తే కానీ ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తే ఇటువంటి డాక్టర్స్ ఆపరేషన్ చేస్తే స్పెషలైజేషన్ కోసం ఫ్యాకల్టీ లేరట. అందుకోసం సీట్లు కోత పెడుతున్నారు. ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకోలేక సీట్లకే కోత. ఇది అభివృద్ధి. ఉప ప్రణాళిక నిధులు సద్వినియోగానికి కొత్త పథకాలు సిద్ధం చేయాలి. ఉప ప్రణాళిక నిధులు అంటే ప్రణాళికేతర నిధులు, అంటే బడ్జెట్లో కాకుండా ఉప ప్రణాళిక, సబ్ బడ్జెట్, దానికి కొత్త పథకాలకు సిద్ధం చేయాలి. ఎందుకు చేయాలి? ఉన్న మెయిన్ బడ్జెట్కే లోటు ఉంది, మళ్ళీ ఉప ప్రణాళిక అట. మళ్ళీ వీళ్ళకి ప్రణాళిక పోయి ఉప ప్రణాళిక కోసం పథకాలు సిద్ధం చేయాలన్నట. మరి జోకులు వేయడానికి కూడా హద్దు ఉంటుంది. చుక్కారామయ్య 98వ దినోత్సవం కేక్ కట్ చేయించారు. చుక్కారామయ్య అంటే చాలా మంది సీనియర్ ఆఫీసర్స్కి పేరే తెలియదట. చుక్కారామయ్య మన
తెలంగాణ రాష్ట్రానికే ఒక దిక్సూచి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఒక దిగ్గజం. ఆయన 98 దినోత్సవానికి బర్త్డేకి పోయి కేక్ కట్ చేసిండ్రు, చప్పట్లు కొట్టిండ్రు అంతే. ఆయనకున్న ప్రాముఖ్యత కొంతమందిలో అంటే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ దాంట్లో ఉండి వాళ్ళు పోయి కేక్ కట్ చేసిండ్రు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పని అయిపోయింది. క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల పోస్టులు మెరిట్ జాబితా వెల్లడి. ఈ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లను ఎందుకు తీసుకుంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ సిలబస్ మార్చింది కనుక వాళ్ళని తీసుకుంటుండ్రు. మెరిట్ జాబితా, దీంట్లో మెరిట్ జాబితా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ మెరిట్లో వచ్చిన వాళ్ళంతా సర్టిఫికెట్లు పట్టుకొని వచ్చుంటారు. సర్టిఫికెట్లు కొనుక్కొని టీచర్లుగా అవతారం ఎత్తి స్కూళ్ళలో చేరి వాళ్ళకి ఏం అర్థం కాక పిల్లలకి ఏం నేర్పిస్తారు, వీళ్ళకే రావు సన్నాసులు. ఇది ఒక ఉపాధి అవకాశంగా మలుచుకొని ఇక్కడ డబ్బులు దండే కార్యక్రమమే జరుగుతుంది. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాణిజ్య పన్నులు అంటే అదే కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక అకౌంట్ డీఫ్రీజ్ చేయడానికి, అంటే ఒక అకౌంట్ ఫ్రీజ్ చేసేందుకు అది దాన్ని తొలగించడానికి ₹1,00,000 అడిగిండంట. మహబూబ్ పాషా అట, వాళ్ళు ₹1,00,000 అడిగిండు అకౌంట్ని డీఫ్రీజ్ చేయడానికి. జీతాలు లక్షల్లో ఉంటాయి, సరిపోక ఇది పార్ట్ టైం. ప్రేమలో పడదామాట. కాలుష్య కూరల్లో నదీ గర్భాలు. ఈనాడు వాడు అంటే మెయిన్ న్యూస్ కూడా డబ్బులు తీసుకొని వేస్తాడు అనుకుంటా. కాలుష్య కూరల్లో నదీ గర్భాలు. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ న్యూస్ లేదు, ఏదో పాత అక్కడిక్కడ యమున గంగా అన్ని తీసి ఒక పెద్ద కాలం చేసి ఇప్పుడు మూసి ప్రక్షాళన జరగాలి కదా, దానికోసం ఈ ప్రిపరేషన్ అన్నట్టు ఇదంతా. లేకపోతే వీనికి ఇప్పుడే గుర్తుకొచ్చింది. కాలుష్య కూరల్లో నదీ గర్భాలు, ఆర్థిక అభివృద్ధి, నగరీకరణ, మానవ ప్రమేయం పెరగడంతో నదీ తీరాలు కాలుష్యానికి గురవుతున్నాయి. అర్థమైందా? మనకు తెలియదు. ఇప్పుడు ఈనాడులు వస్తున్నా మనకు తెలియాలి. అదే మొన్న 5 అంతస్తుల భవనం పడేసింది కదా, దానిపై పెద్ద కాలం డబ్బులు తిని ఎట్లా అప్రూవల్ ఇస్తుండ్రు అంతా. ఇప్పుడు 5 అంతస్తుల భవనం పడడానికి కారణం పక్కకు తీసిన బునియాదు. అంటే ఆ బునియాదు తీసిన కూడా అరెస్ట్ చేసినాడు. ఎందుకంటే సెట్ బ్యాక్ లేకుండా ఆ ఉన్నవే 50 గజాలు ఉంటాయి, దాంట్లో సెట్ బ్యాక్ ఏం తీయాలి? వాడు సెట్ బ్యాక్ లేకుండా 5 అంతస్తులు కట్టేసిండు. దాని అప్రూవల్ ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళని అరెస్ట్ చేయాలి. అది పోయి పక్కకు పూడిక తీసినోడిని అరెస్ట్ చేసిండు. ఇది మన జిహెచ్ఎంసీ తీరు. అసలు అప్రూవల్ ఇచ్చిన అధికారిని అరెస్ట్ చేయాలి. 50 గజాలలో 5 అంతస్తులు కట్టాడు, అది బునియాదు సరిగా లేకుండా. 50 మంది కిరాయికి ఇచ్చిండట దాన్ని, 50 మంది కిరాయికి. వాడి ఏడుపు 5 అంతస్తులు 50 గజాల్లో 5 అంతస్తులు కట్టి 50 మంది కిరాయి ఇచ్చాడు. అంటే ఎన్ని డబ్బులు నెలకు దండుతుండొచ్చు వాడు. వానికి న్యాయం కావాలట. బద్మాష్ గాళ్ళంతా న్యాయం కోరుతుంది. 4 నెలలలో 9,400 నకిలీ నోట్లు. ఈ అరోర్ ఫార్మాల ఇది
బాయిలర్ పేలి ఒక వ్యక్తి మరణం, నలుగురికి తీవ్ర గాయం. దాంట్లో కూడా ఒకడో ఇద్దరు పోతారు. ఈ బాయిలర్ అనేది చాలా డేంజరస్. ఇది అంటే స్టీమ్ ప్రెషర్ ఎక్కువైంది తక్కువైంది అంటే అది పేలిపోతుంది. అంటే కంట్రోల్ చేసే మెకానిజం అన్న ఒకసారి ఫెయిల్ అయితే, ప్రెషర్ ఇండికేటర్స్ ఫెయిల్ అయితే ఇలాంటి బాయిలర్ దుర్మరణాలు జరుగుతాయి. ఎందుకంటే నేను ప్రాక్టికలీ బాయిలర్ పక్కకే నేను పనిచేసిన ఒక సంవత్సరంన్నర అట్లా ఫ్యాక్టరీలో. దాని ప్రభావము ఎట్లుంటుందో మనకు బాగా తెలుసు. కనికరించమ్మ బంగారం ఇవ్వమ్మ, కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా. కూతురు మోసం చేసిందని తల్లిదండ్రులే ఆమె ఇంటి ముందు ధర్నా చేసినట్ట. 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటూ ఆమె నిరాకరించడంతో ఆరోపించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శివమ్మ బాలయ్య అంటే బిడ్డలు కొడుకులు మోసం చేసేది కామన్. అయితే ఇప్పుడు బిడ్డలు కూడా మోసం చేస్తుంది. ఇది పరిస్థితి. బంగారం ఉంచుకొని ఇస్తే ఆమె కొట్టేసింది, ఇస్తలేదు. అందుకోసం ఆమె ఇంటి ముందర అంటే అత్తారింటికి పోయి ధర్నా చేస్తుంది. నేటి నుంచి లోక్ మంథన్, రేపు రాష్ట్రపతి రాక. శిల్పారామంలో లోక్ మంథన్ అట. దానికి ద్రౌపది ముర్ము వస్తుంది. అందుకని చలికాలం స్టార్ట్ అయింది కదా. చలికాలంలో రాష్ట్రపతి భర్త అని. ప్రజాభవన్కు నందనవనం ఇళ్లలొల్లి. దాదాపు 200 సర్కారు ఇళ్లలో అక్రమదారులు పట్టించుకునే అధికారాలు లేరు. అయోమయంలో అసలైన లబ్ధిదారులు. అంటే ఎవరికి అలొకేట్ అయిందో వాడు కాకుండా ఎవడో వచ్చి కబ్జా చేసుకొని ఉంటున్నాడు. 2 దశాబ్దాలకు పూర్వం ఇది సమస్య. 200 ఇళ్లతోనే వాళ్ళు ఏం అమ్ముకున్నారో ఏం చేసిండ్రో అది ఇప్పుడు గగ్గోలు పెడుతుంది వాడు. శివారు కాలనీలో ప్రతి ఇంటికి తాగునీరు. ఎల్బీ నగర్ శివారు కాలనీలో ప్రతి ఇంటికి త్రాగునీరట. నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు. సిఐబి క్వార్టర్స్, ఓల్డ్ మార్క్పేట, వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో 2:30 నుంచి 5 వరకు వాహిద్ నగర్, ఓల్డ్ మసాన్ గట్టి, A to Z హైదర్ నగర్, కమ్యూనిటీ హాల్, పిఎన్టీ కాలనీ, కౌంటర్, చౌరస్తా, కోదండరామ్ నగర్, వివి నగర్, శారదా నగర్ పరిసరాల్లో సరఫరా ఉండదు. 2:30 నుంచి 5 వరకు విద్యుత్ సరఫరా అంతరాయం. ఎందుకంటే చెట్లు గిట్లు ఏమైనా కొట్టేస్తుండ్రో ఏం చేస్తుండ్రో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఆకట్టుకునే చిత్రాలు గీశారు, బహుమతులు గెలిచారు. ఇరవై 24న పౌరాణిక పద్య నాటకోత్సవం.
కళావేదిక వార్షికోత్సవం సందర్భంగా 24 చిక్కడపల్లి త్యాగరాజ గాన సభల ఇది అవుతుంది పౌరాణిక పద్య నాటకోత్సవం. అంటే ఎవడన్నా తుప్పు పట్టిన అంటే బ్రెయిన్స్ ఉంటాయి కదా, అంటే పౌరాణికం అంటే వాటర్ అంతే, ఎవడు పట్టించుకోరు. అలాంటి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ త్యాగరాజ గాన సభ 24th స్టార్ట్ అవుతుంది, పండగ చేసుకోండి. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష. అహ్మద్ బలాల సమీక్ష చేసిందంట అభివృద్ధిపై. మార్కెట్లో అపరిశుభ్రతపై పాలకవర్గం ఆగ్రహమట. మలక్పేట్ మార్కెట్లో సడన్గా మార్కెట్ కమిటీ వాడు లేచి అపరిశుభ్రత అట. నేను పోతుంటా కదా, ఇప్పుడు వాన పడితే ఆ ఉమ్ము, ఆ పాన్ గుట్కాలు, ఆ తేలుతున్న పందికొక్కులు, అపరిశుభ్రతకు రెండో పేరు మలక్పేట్ మార్కెట్. ఇంకా మిర్చి గిర్చి వచ్చిందంటే ఫుల్ ఘాటు, అంటే వేడికి వేడి ఘాటుకు ఘాటు. ఇక్కడ వాన పడితే తేలుతున్న పందికొక్కులు, ఉమ్ము, గుట్కాలు, నడవడానికి అసహ్యం పుడుతుంది. మనం వచ్చినాక డెటాల్ పెట్టుకొని స్నానం చేయాలి, అట్లా ఉంటుంది మలక్పేట్ మార్కెట్. రహదారులపై మట్టి కుప్పల తొలగింపు. ఇప్పుడు ఎంత ఈడియట్స్ ఉన్నారు చూడండి, జిహెచ్ఎంసి మోరీలోంచి మట్టి తీస్తారు కదా, లేదా సైడ్ రోడ్ల మీద మట్టి తీస్తారు కదా, దాన్ని శుభ్రపరిచి ఇసుకగా మలిచి అమ్ముకుంటారట. నేను మొన్న చెప్పినా కదా, మీ చెత్తలో వచ్చే ప్లాస్టిక్ ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి చెప్పినండి. 9,000, 10 కోట్లు, 10,000 కోట్లు ఏమో వస్తాయి. అవి ఎక్కడ పోతున్నాయి? 9,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి? దానిపై దృష్టి పెడితే 9-10,000 కోట్లు వస్తాయి కదా. దాని బదులు మోరీలోంచి మట్టి సేకరించి, దాన్ని సైడ్ రోడ్లపై ఉన్న మట్టిని సేకరించి శుభ్రపరిచి ఇసుకగా మరిచి దాన్ని అమ్ముకుంటాడట. తీసుకున్నట్టు ఎవడు? మళ్ళీ గవర్నమెంటే తీసుకోవాలి తప్ప ప్రైవేట్ పార్టీస్ ఎవరు తీసుకోరు. ఇది వీళ్ళ బ్రెయిన్. ఇక్కడ కూడా కరప్షన్ ఉంటుంది. వనభోజన కార్యక్రమాల్లో ఐక్యత పెంపడం. అంటే వనభోజనాలు చేస్తే ఐక్యత బాగా పెరుగుతుందట. మీరు చూడండి, వనభోజనాలు కులాల వారీగా జరుగుతాయి. వనభోజనాలలో అన్ని కులాల వాళ్ళు కలవరు. జనరలీ ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు వనభోజనాలు అవుతుంటాయి. ప్లస్ కాలనీ వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు వనభోజనాలు తప్ప ఎక్కువ జరిగేవి కులాల వారి వనభోజనాలు. దీంతో ఐక్యత ఎక్కడ పెరుగుతుంది? ప్రజలలో కులాల వారీగా ఐక్యత పెరుగుతుంది. అంటే కుల విభజన జరుగుతుంది ఈ వనభోజనాల వల్ల. పెద్ద ఐక్యత ఏం పెరగదు. ఇంకెవడన్నా ఒక్కొక్క ఇంటిది టేస్ట్ బాగాలేకపోతే వాడిని తిట్టుకుంటారు. మనం ఇంత మంచిగా తీసుకొని వస్తే వాడు ఇవి తీసుకొని వచ్చిండు, వాడు చిత్రాన్నం తీసుకొని వస్తే మనం బిర్యానీ తీసుకొని వచ్చినాం, మనదే పైచేయి అని విమర్శలు వస్తుంటాయి. ముగిసిన బాలల పరిరక్షణ వారోత్సవాలట. అరే డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మిర్జా అలీ బాలల పరిరక్షణ వార్షికోత్సవం అన్నట. దీనికి కూడా వార్షికోత్సవాలు ఉంటాయి. దానికి ఒక పెద్ద హైప్. చలి గజ వ్యాధుల పంజ. ఇది అదే మన ఢిల్లీ న్యూస్ లాగా. చలి స్టార్ట్ కాగానే ఇంకా ఏం న్యూస్ లేకపోతే ఇది వేసుడు. దీంట్లో ఊపిరితిత్తుల వ్యాధులు, అస్తమా, ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయినాయని ఒక పెద్ద న్యూస్. ఎందుకంటే జనరల్ న్యూస్ ఏముండదు కాబట్టి. అది 13వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. ఇప్పుడు మన హై రైజెస్ యూజెసే ఇది. హై రైజ్ నుంచి దూకితే ఇక బతికేదనేది ఉండదు.
హై రైజ్ ఫస్ట్ యూజ్ ఇదే. ఆ 13 అంతస్తు నుంచి దుంకిండంట. కారణం తెలియలేదు. 24 వయస్సు, ఆంధ్ర ఆయన. ఎందుకు దుంకిండో తెలియదు. అడవుల సంరక్షణలో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి. కాలనీలనే చెట్లు సరిగా పెట్టుకోరు. చెట్లు పెడితే నీళ్ళు వేయాలి, యూరియా వేయాలి, పెంచాలి, కటింగ్ చేయాలి. ఇవ్వడాన్ని ఇవన్నీ చేస్తారు. ఒక 1/4 కిలో పూలు కొనుక్కొని వస్తే దానికోసం ఒక 30 రూపాయల చెట్టు తెచ్చి దానికి రోజు నీళ్ళు వేసి ఎవడు ఇబ్బంది పడాలి. రియాక్టర్ పేలుడు, కార్మికుడు మృతి, జీడిమెట్లు. మాట వినకుంటే చర్యలాట. పొల్యూషన్ కంట్రోల్. సడన్గా పొల్యూషన్ కంట్రోళ్లకు మేల్కొన్నారు, జీతాలు తీసుకుంటున్నారని అర్థమైంది వాళ్ళు. కళ్ళు గంతలు కట్టి నిరసన తెలిపి హిమాయత్ నగర్లో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 7,650 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధితో చెలగాటమాడుతుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు హిమాయత్ నగర్లో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఇది 7,650 crores కేసీఆర్ బకాయి ఉంచిపోయాడు దొంగన కొడుకు. మళ్ళా అభివృద్ధి గురించి మాట్లాడతాడు. వాడు కల్పవృక్షం అట. 7,650 crores బకాయిలు ఉంచిపోయాడు. విద్యార్థులను శటకోపం పెట్టిపోయాడు బడప. నగరానికి రాష్ట్రపతి రాక నేడు రేపు ట్రాఫిక్ ఆంక్ష. అంటే ఆ ఏరియాలో ఉంటారు కదా, సికింద్రాబాద్ అవతల, అక్కడ ఇంకా ఆంక్షలు ఉంటాయి. జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. గల్లీలు ఎత్తుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోండి. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి. మటన్ ముక్క ఇరుక్కుందంట గొంతులో, వ్యక్తి మృతి. కక్కుర్తి వాడి తిన్నాడు, చచ్చాడు. అది సారాంశం. ది సాబర్మతి రిపోర్ట్ తిలకించిన కిషన్ రెడ్డి. ఇక్కడ కూర్చొని సాబర్మతి రిపోర్టు తిలకించినట్టు. అంటే వీళ్ళకి మూసి ప్రక్షాళన సాబర్మతితోని ఈక్వల్. అంటే సాబర్మతిని చూపించి ఇప్పుడు మూసి ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు మూసుకున్నట్టే, రేవంత్ రెడ్డి సాబర్మతి రివర్ని ఎట్లా చేస్తే అట్లా చేస్తా అన్నాడు కనుక, బీజేపీ పాలిత ప్రాంతం కనుక దాన్ని తిలకిస్తున్నాడు డాక్యుమెంట్, ది సాబర్మతి రిపోర్ట్. అలా కిషన్ రెడ్డి ఏమైనా చేస్తాడా అంటే విమర్శిస్తాడు. ఇక్కడ విమర్శ, అక్కడ సాబర్మతి రిపోర్టు తిలకించినాడు. జీహెచ్ఎంసీలో 1,578 మంది కార్మికుల నియామకానికి అనుమతి. జీవో నంబర్ 60 ప్రకారం 15,600 చొప్పున కార్మికులను జీతం చెల్లించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. వీరి ఉద్యోగ కాలపరిమితి మార్చి 31, 2025కు ముగియనుంది. నియామకానికి జీహెచ్ఎంసీ అంటే టెంపరీ ఉద్యోగాలు, గిగ్ వర్కర్స్. వీళ్ళంతా సంవత్సరం పాటు ఉంటుంది ఉద్యోగం. వీళ్ళకు జీతాలు చెల్లించాలని నిర్ణయించిందట. 1,578 మంది. చదువుల ప్రాంగణంలో పాము పుట్ట. ఒక గదిలో ఏర్పడ్డ పుట్ట. ఆల్వాల్ తుర్కపల్లి ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడ ఒక పాము పుట్ట వెలిసింది. అది పెద్ద కాలం లేచి వేసుకున్నాడు ఈనాడు. అంటే పాము పుట్ట
హిందువులు స్థాపించింది కాదు, అది న్యాచురల్గా అయింది. అది కథ. ధర తక్కువని ఆశపడితే ఆరోగ్యం గల్లంతే. నగరంలో 100 హోటళ్లు కల్తీ అల్లం పేస్ట్, 30 చాయ్ బండ్లకు నకిలీ టీ పొడి సరఫరా. ఈ నకిలీ అల్లం పేస్ట్ తయారు చేసేది ప్రియ పచ్చళ్ళోళ్ళే. పచ్చళ్ళకు ఎక్స్పైరీ అయితే తీసి స్టిక్కర్ తీసి వేరే కొత్త స్టిక్కర్ వేసి అమ్మేది ప్రియ పచ్చళ్ళు. ఈ నకిలీ తయారీలో ప్రియ పచ్చళ్ళు కూడా అగ్రగామి సంస్థ. వాళ్ళే ఈ న్యూస్ వేస్తున్నారు. అంటే దొంగ దొంగనే దొంగ దొంగ అంట. గ్లోబల్ అగ్రి బయాలజికల్ హబ్గా భారత్. ఇవి గ్లోబల్ అగ్రి బయాలజికల్ హబ్. కానీ ఇక్కడ ఫార్మర్స్ ఆకలి చావులు, పంట నష్టం, దిగుబడి తక్కువ రావటం దీనికి ఫేమస్. కానీ ఇది గ్లోబల్ అగ్రి బయాలజికల్ హబ్గా భారత్. పంట దిగుబడి రాక సీడ్స్, నకిలీ సీడ్స్ అమ్ముకుంటా, ఎన్ని పిచికారీలు చేసినా పురుగులు చావక, ఆర్గానిక్ వ్యవసాయం వైపు పోతే నష్టాలు వస్తుందని అంటే భయపడే దేశం భారత్. అది గ్లోబల్ అగ్రి బయాలజికల్ హబ్గా భారత్. అంటే ఇవన్నీ ముచ్చటగా ఉంటాయి వినడానికి, ప్రాక్టికల్ పోతే అంత అట్లుంటుంది. ఏడాది పాలనలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి. ఈనాడు ఎవరు రాసుకుంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని రాసుకుంటారు. దీంట్లో ఎంత నిజం ఉందో అందరికీ తెలుసు. సాంకేతిక అభివృద్ధి దిశగా ప్రగతికి ఉపయోగపడాలి. సదస్సు ఛాన్సలర్ జేఎస్ కోహ్లీ. ఇవి వార్తలు. అమ్మ రాజశేఖర్ కుమారుడి పరిచయం. ఈ అమ్మ రాజశేఖర్ ఉన్నాడు కదా, రిగిన్ రాజ్ అట హీరోగా పరిచయం చేస్తున్నాడు అమ్మ రాజశేఖర్. ఈ ఏఆర్ రెహమాన్ డైవర్స్ తీసుకున్నాడు, వానికి ఏందో వేరే రుచి దాకినట్టుంది, డైవర్స్ తీసుకుంటున్నాం. తప్పేమో, కామన్ కదా తిరుకొల్ల. అయినా ఆమెను ఉంచుకొని ఈమెను కూడా ఉంచుకోవచ్చు, కానీ ఆమె ఒప్పుకోలేదు. అది ప్రాబ్లం. ఇద్దరిని ఉంచుకుంటా అంటే ఒప్పుకోలేదు, డైవర్స్ తీసుకుంటాం. డైవర్స్ తీసుకుంటే మస్తు పైసలు వస్తాయి, రెహమాన్ దగ్గర మస్తు వస్తుంది, ఆమె ఈజీగా ఆరామ్గా బతకొచ్చు. సంక్రాంతికి వస్తున్నామాట సినిమా పేరు. హైదరాబాద్లో ఇళ్ల ధరలు పెరిగాయట. బెంగళూరులో 84 లక్షల నుంచి 1,21,00,000 అయిందట. పెరుగుతున్నాయట ధరలు. హైదరాబాద్లో 84 లక్షలు ఉన్న పాటు ఇప్పుడు 1,15,00,000 దొరుకుతుంది. అంటే ఒక 30 లక్షలు పెంచేసాను. బాగా సేల్స్ ఉన్నాయి కదా, పెంచేసి. చెన్నైలో 72 లక్షలు ఉన్నది 95 లక్షలు అయింది, వేస్ట్. పూణేలో ఎంత ఉంది, 60కు ఉన్నది 85 అయినట్టు ఫ్లాట్ విలువ. కోల్కతాలో 53 ఉన్నది 61 అయింది, వేస్ట్. ఇవన్నీ మన హైదరాబాద్ టాప్. ఢిల్లీలో 93 ఉన్నది 145 అయింది. ముంబైలో 147 ఉన్నది 147 ఉంది, వేస్ట్. ముంబై వేస్ట్, పూనా వేస్ట్, అన్నీ వేస్ట్. హైదరాబాద్లో 84 లక్షలు ఉంది, 1,15,00,000 అయినాడు. బ్రహ్మాండమైన డిమాండ్ వల్ల. ఈనాడు కూడా రాసుకుంటున్నాం. ఇక్కడి నుంచి డేటా తీస్తాడు కానీ జమ్ము అంతా ఏఐ నుంచి తీస్తాడు ఈనాడు. విమానాలు జాప్యమైతే ప్రయాణికులకు సమాచారం ఇవ్వండి.
పెనాల్టీలు ఇగినట్టాలే ఏం ఉండవు అటువంటి. విమానాలు జాప్యమైతే ప్రయాణికులకు సమాచారం ఇస్తే సరిపోతుంది, వాళ్ళ సాగు వాళ్ళ వస్తారు, వెయిట్ చేయాల్సింది, లేకపోతే వేరే ఫ్లైట్ తీసుకొని పోవాల్సింది, క్యాన్సిల్ చేస్తే పైసలు ఇయ్యరు. అది వెసులుబాటు. ప్రైవేట్ రంగానికి 1,00,000 కోట్ల పరిశోధన అభివృద్ధి నిధి. ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు 1,00,000 కోట్లు కేటాయింది. ఊరిస్తున్న కార్ల ఆఫర్లు ఎందుకు? లక్షల కార్లు ఓవర్ ప్రొడక్షన్ అయి పడున్నాయి, డిమాండ్ మళ్ళీ ఊరిస్తాయి ఆఫర్. వరి కొయ్యల మంట అంటుకుంటే ఆర్పడానికి పోతే రైతు వృత్తి. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్. ఒక్కొక్కటిగా పేరుస్తున్న 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమం పై ఏపీ శాసనసభలో చంద్రబాబు నాయుడు. కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు. అగ్రివర్సిటీ వజ్రోత్సవాలకు హాజరవ్వాలని యూజీసీ చైర్మన్కి ఆహ్వానం. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం దాని వజ్రోత్సవాలట, డైమండ్ జూబ్లీ. నటి కస్తూరికి బెయిల్ వచ్చేస్తుంది. కేజీబీవీ సమస్యలపై దశల వారీగా పోరాటం. ప్రత్యేక కమిషన్ గడువు పెంచాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ గడువు పెంచాలి. 20 ఏళ్ళైనా వాళ్ళ కమిషన్ యొక్క రిపోర్ట్ బయటికి రాదు. అక్రమ కూల్చివేతలైతే నష్టపరిహారం కోరవచ్చునా? ఇది మేము ఏడాదిలో చేసినామండి. ఏం చేసిండో ప్రజలు గమనిస్తున్నారు. నూజివీడు ఏపీ 8912 నూతన వరి వంగడం విడుదల. నూజివీడు సీడ్స్ వాడి నూతన వరి వంగడం. హెయిర్ డ్రయర్ పేలి మహిళ చేతులు ఛిద్రం. హెయిర్ డ్రయర్ పేలి చేతులు తునతునకలు అయిపోయినాయి. రెండు 2025లో 3 డీజీపీల ఉద్యోగ విరమణ. రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క. ఇది కరెక్ట్ రాసిండు. ఇప్పుడు అక్కడేమో ఫ్రంట్ పేజ్లో ఏమో కేసీఆర్ మొక్క, ఈ లాస్ట్ పేజ్లో రేవంత్ రెడ్డి ఒక గంజాయి మొక్క. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఇది క్లియర్గా రాసింది ఈనాడు. సీఎంని గంజాయి మొక్క అనొచ్చు, ఎక్స్ సీఎంని గంజాయి మొక్క అనకూడదు. ఇది వీళ్ళ తీరు. ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణం. భద్రాచలంలో వార్షికోత్సవాల క్యాలెండర్ ఆవిష్కరణ. శ్రీరామనవమి వస్తే కానీ భద్రాచలం వీళ్ళకి గుర్తుకురాదు. మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థత, హాస్పిటల్ పాలు. నేను చెప్పిన ఫసై రూల్స్ గవర్నమెంట్ సంస్థలకు కూడా ఉండాలి. అంటే ఫసై ఉట్టి ప్రైవేట్ సంస్థలకు కాదు, అంటే కంపల్సరీగా గవర్నమెంట్ సంస్థలకే ఉండాలి ఫసై. దానికి సపరేట్ రూల్స్ ఉండాలి, దానికి శిక్ష తీవ్రంగా ఉండాలి.
ప్రభుత్వ రంగ సంస్థల్లో హాస్టళ్లలో నాణ్యత లేని భోజనం వికటించి 50 మంది అస్వస్థ వాంతులు వామిటింగ్స్తో చేరారు. చర్యలు ఎవరిపై ఉండాలి? అది ఫస్ట్ నిర్ణయించాలి. అంటే ఒక భోజనం తయారు చేసే విధానం లేకపోతే, స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే ఇలాంటి విఘటన జరుగుతుంది. ఏమంటే అది కొనుక్కొని వచ్చి చేస్తే, నాణ్యత లేని రా మెటీరియల్ యూజ్ చేస్తే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. నేను అందుకోసం మన ఫస్ట్ టైం నేను ఎందుకు చేసిన అనుకుంటున్నాను. నేను చెప్పిన ప్రశ్న కరెక్ట్ ఉందా లేదా? నేను వేసిన ప్రశ్న నేను ఎప్పుడు కరెక్ట్ ప్రశ్నలే వేస్తాను. అది విషయం. ఏడాదిలో 1129 బాల్య వివాహాలకు అడ్డుకట్ట. 1000కి పైగా బాల్య వివాహాలు ఆపిందట. వీళ్ళకి తెలవకుండా ఒక 30-40 వేలు అయిపోయింటాయి. వీళ్ళు 1000 ఆపారు. లేచిపోయేటోళ్ళు లేచిపోతూనే ఉన్నారు. కోడంగల్ సమస్యకు మానుకోటలో ధర్నాన. అరవై మంది బాల కార్మికులకు విముక్తి. గిగ్ వర్కర్లలో మ్యాక్సిమం బాల కార్మికులు పనిచేస్తారు. లైసెన్స్ ఒకటిది, పనిచేసేది ఒకటి. సిటీలోనే 1000 మంది బాల కార్మికులు హోటళ్లలో చిన్న చిన్న వర్క్స్, మెకానిక్ షాప్లలో పనిచేస్తారు. మళ్ళా వాళ్ళ సంగతి కళ్ళకు కనిపించే వేలాది బాల కార్మికులకు మీ దగ్గర పరిష్కారం లేదు, కానీ తూతూ మంత్రంగా ఒక 1000 మందిని విడుదల చేపించి పేపర్లు వేయించుకుంటారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల. చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఆర్థిక సాయం కింద ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేసింది. అది మన దగ్గర చచ్చిపోయిన వాళ్ళు, మన దగ్గర బలైపోయిన వాళ్ళకి దిక్కు లేదు, కానీ గల్ఫ్ కార్మికులకు అది సహాయం. తిరుమల ప్యాకేజీ దర్శనం ఇక గతం. ఇది ఇవాళ మెయిన్ న్యూస్, అంటే ఈనాడులో వచ్చిన న్యూస్. మీకు ఈ న్యూస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన్నెంకొండ న్యూస్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు సెలవు.